శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యోనా గ్రంథములో యోనాకు దైవ దర్శనము కలిగి దేవుడు ప్రత్యక్షమై, నీవు నినేవేకు వెళ్ళి దైవ స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు ఈ యోనా తార్షీషు పట్టణానికి ప్రయాణమై ఓడ ఎక్కి ఓడ అడుగు భాగమున అతడు నిద్రించుచుండెను. అప్పుడు ఆ తుఫాను రేగి ఓడ అలలకు కొట్టబడుచుంది. అలా కొట్టబడుచున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వారు తమ తమ దేవుళ్ళకును ప్రార్థన చేయించు ఉన్నారు. ఇతను మాత్రము దేవుని యొక్క దర్శనం పొందిన వ్యక్తి, దేవుని పిలుపును కలిగినటువంటి వ్యక్తి, దైవ దర్శనం పొందినటువంటి ప్రవక్త. కానీ ఓడ అడుగు భాగమున అతను నిద్రించుచున్నాడు. ఆ ఓడ నడిపిస్తున్నటువంటి నావికుడు వెళ్ళి ఈ మాట అతనితో చెప్పుచు, పోయి నిద్రపోతా, లేచి ప్రార్థన చేయము, నీకేమి వచ్చినది? లేచి ప్రార్థించము అన్నట్లుగా అతడు హెచ్చరిస్తూ ఉన్నాడు. విపత్కరమైన పరిస్థితులు కలిగినప్పుడు దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో నిద్రించక, చింతించక, వేదన చెందక ప్రార్థిస్తూ ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు సాగవలేను. ప్రార్థించినప్పుడు ఘనకార్యం జరిగించే దేవుడు, సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి అటు దేవుని యందు విశ్వాసం కలిగి లోకములో, సంఘములో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించిన కాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్.